ఓం శాంతి. ఈరోజు మురళి 21/7/2025. మధురమైన పిల్లలారా, పురుషార్థం చేసి దైవీ గుణాలను బాగా ధారణ చేయాలి. ఇంపార్టెంట్ ధారణ, దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎంత బాగా దైవీ గుణాలను ధారణ చేస్తే అంత దేవతలు అనిపించుకుంటారు కదా. దేవుని లాంటి వాడు వీళ్ళు అని అంటారు. ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు. నిన్న వ్యక్త మురళిలో కూడా బాబా ఏమన్నారు, బాబా సమానం మీరు కావాలంటే దుఃఖం ఇవ్వద్దండి, దుఃఖం తీసుకోవద్దండి. 1 నెల పురుషార్థం చేయండి చాలు, మీరు బాబా సమానం అయిపోతారు. దుఃఖం ఇవ్వకూడదు అనే దాంట్లో అటెన్షన్ అయితే పెడతారు, కానీ దుఃఖం తీసుకోకూడదు అనే దాంట్లో తొందరగా తీసుకుంటారు అని బాబా చెప్పడం జరిగింది. దానికోసమే ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి అన్నారు. అందుకయ్యే బాబా అంటున్నారు, ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు, మీలో ఎటువంటి అసురీ నడవడిక ఉండకూడదు. పురుషార్థం చేసి దైవీ గుణాలను బాగా ధారణ చేయాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, మీలో ఎటువంటి అసురీ నడవడిక ఉండకూడదు. ప్రశ్న, ఏ అసురీ గుణాలు మీ శోభను పాడు చేస్తాయి అంటే మీకు శోభించదు? జవాబు, పరస్పరం పోట్లాడుకోవడం, అలగడం, సెంటర్లో రభస చేయడం, దుఃఖమివ్వడం, ఇవన్నీ అసురీ గుణాలే. ఇవే మీ అలంకరణని పాడు చేస్తాయి. మనం చేస్తే వేరే వాళ్ళు చూసి మనల్ని వాళ్ళు ఏం ఫాలో అవుతారు, అది ఆలోచించాలి. ఏ పిల్లలైతే బాబా పిల్లలుగా అయి కూడా ఈ అసురీ గుణాలను త్యాగం చెయ్యరో, చెడు కర్మలు చేస్తూ ఉంటారో, వారికి చాలా నష్టం కలుగుతుంది. లెక్కే కదా. బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. బాబా కర్మ ఫిలాసఫీని చెప్తున్నారు. మనం చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే కదా. ఏదో రూపంలో శిక్ష అయినా అనుభవించాలి, లేదా ప్రక్షాళన యోగం ద్వారానైనా చేసుకోవాలి, లేదా దాని ప్లేస్లో రీప్లేస్మెంట్, చెడు గుణాల ప్లేస్లో మంచి గుణాలు రీప్లేస్ చేయాలి. అందుకయ్యే బాబా అంటున్నారు, ఎంత బాగా చెప్తున్నారు చూడండి. పైన మధురమైన పిల్లలారా అనే దాంట్లో పురుషార్థం చేసి దైవీ గుణాలను ధారణ చేయండి అన్నారు. మళ్ళీ ఏ అసురీ గుణాలు ఉండకూడదు అనే దాంట్లో కూడా బాబా ఏమంటున్నారు, విశేషంగా పరస్పరం కొట్లాడడము, అలగడము, సెంటర్లలో గలాటా చేయడము, ఇవన్నీ కూడా దైవీ గుణాలు కాదు కదా. పాట, భోలానాథుని కన్నా అతీతమైన వారు మరి ఇంకెవ్వరూ లేరు. ఓం శాంతి. ఉన్నతోన్నతుడు భగవంతుడేనని ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు. మనుషులు గాయనం చేస్తారు మరియు మీరు దివ్య దృష్టితో చూస్తారు. వాళ్ళు పాట పాడుతున్నారంతే, కానీ మీరు దివ్య దృష్టితో చూస్తారు. మనల్ని బాబా చదివిస్తున్నారని మీరు బుద్ధి ద్వారా కూడా తెలుసుకుంటారు. ఆత్మనే శరీరం ద్వారా చదువుతుంది, కర్మేంద్రియాలతో, చెవులనే కర్మేంద్రియాలతో వింటుంది, నోరనే కర్మేంద్రియాలతో చదువుతుంది, చెప్తుంది, చదివిస్తుంది. శరీరం ద్వారా ఆత్మనే అన్నీ చేస్తుంది. శరీరం నశ్వరం, దాన్ని ఆత్మ ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. ఆత్మలోనే మొత్తం పాత్రంతా ఉంది. 84 జన్మలు కూడా ఆత్మలోనే రచింపబడి ఉన్నాయి. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి. బాబా సర్వశక్తివంతుడు, వారి నుండి మీకు శక్తి లభిస్తుంది. యోగం ద్వారా శక్తి ఎక్కువగా లభిస్తుంది. తద్వారా మీరు పావనంగా అయిపోతారు. విశ్వం పైన రాజ్యం చేసే శక్తిని బాబా మీకు ఇస్తున్నారు. ఇంతటి మహాశక్తిని బాబా మనకిస్తున్నారు. ఆ విజ్ఞానంలో ముందుకెళ్ళే వాళ్ళు అంటే సైంటిస్టులు లేదా రీసెర్చ్ స్కాలర్స్ మొదలైన వాళ్ళు ఇవన్నీ వినాశం కోసమే తయారు చేస్తాము అని తెలుస్తుంది వాళ్ళకు కూడా. బాబా అంటున్నారు, మీ బుద్ధి అవినాశి పదవిని పొందే దాంట్లో ఉంది. పురుషార్థంలో మీకెంతో శక్తి లభిస్తుంది. దానిపైన మీరు విశ్వం పైన రాజ్యం చేస్తారు ఆ శక్తి ద్వారా. ఇక్కడ ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం, అక్కడ ఇలా ఉండదు. అక్కడ రాజారాణుల రాజ్యం ఉంటుంది. ఉన్నతోన్నతుడు భగవంతుడైనారు. స్మృతి కూడా కేవలం బాబానే చెయ్యాలి. లక్ష్మీనారాయణలకు కేవలం మందిరాలు తయారు చేసి పూజిస్తారు, అయినా ఉన్నతోన్నతుడైన భగవంతుని యొక్క కీర్తి గానమే చేస్తారు. ఇప్పుడు మీరు ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉండేవాళ్ళని అర్థం చేసుకున్నారు.
ఉన్నతోన్నతమైన విశ్వాధికారం బేహద్దు తండ్రి ద్వారా లభిస్తుంది. మీకెంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. పిల్లలైనా మీకు ఎంత సంతోషం కలగాలి. ఎవరి నుండైనా ఏదైనా లభిస్తే వారిని తలుచుకోవడం జరుగుతుంది కదా. స్త్రీకి భర్త పైన ఎంత ప్రేమ ఉంటుంది. పతి కోసం ఎంతగానో తన ప్రాణాలనైనా ఇస్తుంది. పతి చనిపోతే ఎంతగానో ఏడుస్తుంది. వీరైతే పతులకు పతి. వీరు ఉన్నతోన్నతమైన పదవిని ప్రాప్తింపచేసేందుకు మిమ్మల్ని ఎంతగా ప్రతిరోజు శృంగారం చేస్తున్నారు. కావున పిల్లలైన మీకు ఎంతటి నశ ఉండాలి. దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి. నశాను ఉండాలి, దైవీ గుణాలు కూడా ఉండాలి. దైవీ గుణాలను కూడా మీరు ఇక్కడ ధారణ చేయాలి. చాలామందిలో ఇప్పటి వరకు ఇంకా అసురీ అవగుణాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, పర్సంటేజ్లో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి, పర్సంటేజ్లో ఉన్నాయి. కొట్లాడుకోవడము, గొడవ పడడము, అలగడము, సెంటర్లలో గలాటా చేయడము. బాబాకు తెలుసు ఇవన్నీ. ఎన్నో రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. కామం మహాశత్రువు, అలాగే క్రోధం కూడా తక్కువ శత్రువేమీ కాదు. ఫలానా వారిపైన ప్రేమ ఉంది, నా పైన ఎందుకు లేదు, ఫలానా విషయాన్ని వారిని అడిగినారు, నన్నెందుకు అడగలేదు, ఇలా మాట్లాడే సంశయ బుద్ధి కలవారు ఎందరో ఉన్నారు. అండర్లైన్ ప్లీజ్. రాజధాని స్థాపన జరుగుతోంది కదా, ఇటువంటి వారు ఏ పదవిని పొందుతారు? చదువులలోనైతే ఎంతో తేడా ఉంది. పాకీవారు కూడా మంచి మంచి మెహల్స్లో ఉంటారు. ప్రతి ఒక్కరూ తాము పురుషార్థం చేసి దైవీ గుణాలను బాగా ధారణ చేయాలి. దేహాభిమానంలోకి రావడం వల్ల అసురీ నడవడిక ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా అయ్యి మంచిగా గుణాలను ధారణ చేస్తూ ఉంటారో అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. అండర్లైన్. ఎప్పటికీ చేయాల్సిన పని ఇది. దైవీ గుణాలను ధారణ చేసి అటువంటి పురుషార్థం చేయాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. పిల్లలైన మీరు దుఃఖహర్త సుఖకర్త, తండ్రికి పిల్లలు. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఎవరైతే సెంటర్లను సంభాళన చేస్తారో బాబా అంటున్నారు వారిపైన ఎంతో బాధ్యత ఉంది. పిల్లలు ఎవరైనా పొరపాట్లు చేసినట్లయితే 100 రెట్లు శిక్ష పడుతుంది. దేహాభిమానం ఉంటే ఎంతో నష్టం కలుగుతుంది. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు బాగుపడేందుకు నిమిత్తులుగా అయ్యారు. మీరు స్వయమే బాగుపడకపోతే, పరివర్తన కాకపోతే మరి ఇతరులను ఎలా బాగుపరుస్తారు? ఎంతో నష్టం జరుగుతుంది. ఇది పాండవ గవర్నమెంట్ కదా. ఇక్కడ ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నారు. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ధర్మరాజు ద్వారా చాలా పెద్ద శిక్షలు అనుభవిస్తారు. అటువంటి పనులు ఏవైనా చేస్తే ఎంతో నష్టం కలుగుతుంది. లెక్కలెక్కే కదా, ఎవరికైనా లెక్కలెక్కే. కర్మ లెక్కాచారం వదలదు. బాబా వద్ద పూర్తి లెక్కాచారం ఉంది. భక్తి మార్గంలో కూడా అన్ని లెక్కాచారమే కదా. భగవంతుడు మీ లెక్క తీసుకుంటారు. చిత్రగుప్తుడు అంతా కథామణి పుస్తకం తీస్తారంటారు కదా. ధర్మరాజు ఎన్నో లెక్కలు చూస్తారని ఇక్కడ బాబా స్వయం అంటారు. మరి అప్పుడు ఆ సమయంలో ఏం చేయగలరు? ముందే ఆలోచించుకుంటే ధర్మరాజు దగ్గర సెల్యూట్ కొట్టి వెళ్ళొచ్చు కదా. ధర్మరాజే మనకు సెల్యూట్ చేస్తారు. ఆ విధంగా మనము వెళ్ళొచ్చు. బాబా అంటున్నారు అప్పుడు ఆ సమయంలో ఏం చేయగలుగుతారు? మేము ఇది చేశాము, అది చేశాము, అన్నీ సాక్షాత్కారం అవుతాయి. అక్కడైతే భక్తిలో కొద్దిగా దెబ్బలు పడతాయి, కానీ ఇక్కడ ఎన్నో శిక్షలు పొందాల్సి ఉంటుంది. తామరధ్వజుడు, మోరధ్వజుని యొక్క కథను కూడా వినిపిస్తారు. బాబా యొక్క సింధీ సంప్రదాయంలో ఉన్నాయి. ఈ సమయంతో ఆ కథకు సంబంధం ఉంది. పిల్లలైన మీరు సత్యుగంలో గర్భజైల్లోకి రారు. అక్కడ గర్భ మెహల్ ఉంటుంది. ఎటువంటి పాపాలు మొదలైనవి చెయ్యరు. కావున అటువంటి రాజ్యభాగ్యాన్ని పొందేందుకు పిల్లలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది పిల్లలు బ్రాహ్మణీ కన్నా చురుకుగా అయిపోతారు. వారి భాగ్యం బ్రాహ్మణీ కన్నా కూడా ఉన్నతంగా ఉంటుంది. మంచి సేవ చేయకపోతే జన్మ జన్మాంతరాలు దాసదాసీలుగా అవుతారని బాబా అర్థం చేస్తున్నారు. పిల్లలారా, ఆత్మాభిమానులుగా కూర్చున్నారా అని సమ్ముఖంలోకి రాగానే బాబా పిల్లల్ని అడుగుతారు. పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు ఎంతో పురుషార్థం చేయాలని బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు. ప్రతిరోజు అనుక్షణము అనుదినము
ప్రాక్టీస్ 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 చేస్తూనే ఉండాలి. చెప్పేంత సహజం కాదు ఇంటర్నల్ అటెన్షన్. పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు ఎంతో పురుషార్థం చేయాలి. నడుస్తూ తిరుగుతూ కూడా విచారసాగర మంథనం చేస్తూ ఉండాలి. మేము త్వరగా ఈ నరకంలోని చీచీ ప్రపంచం నుండి సుఖధామానికి వెళ్ళాలని భావించే పిల్లలు చాలామంది ఉన్నారు. మంచి మంచి మహారథులు కూడా యోగంలో ఫెయిల్ అవుతారు. వారి చేత కూడా పురుషార్థం చేయించడం జరుగుతుంది. యోగం లేకపోతే పూర్తిగా కింద పడిపోతారు. అనేక ఫీలింగ్స్లో వస్తారు. నన్ను పొగడలేదు, నా పేరు రాలేదు, రకరకాలుగా వస్తాయి. జ్ఞానం అయితే చాలా సహజం. చరిత్ర భూగోళం మొత్తం బుద్ధిలోకి వచ్చేస్తుంది. ప్రదర్శనని అర్థం చేయించడంలో చాలా చురుకుగా ఉండే మంచి మంచి పిల్లలు ఉన్నారు. కానీ యోగం లేదు, దైవీ గుణాలు కూడా లేవు. అప్పుడప్పుడు పిల్లల స్థితులు ఎలా ఉన్నాయో చూసి ఆలోచన కలుగుతుంది. బాబా అంటున్నారు, ప్రపంచంలో ఎంత దుఃఖం ఉంది, త్వరగా ఇది సమాప్తమైపోవాలి, సుఖధామంలోకి వెళ్ళాలని ఎదురు చూస్తూ కూర్చున్నాం. బాబా మనకు స్వర్గానికి దారి చూపిస్తున్నారు. కాబట్టి ఏ విధంగా బాబాని కలుసుకునేందుకు తప్పిస్తారో అలా తండ్రిని చూసేందుకు కూడా తప్పిస్తారు. ఇటువంటి తండ్రి సమ్ముఖంలో రోజు వినాలని భావిస్తారు. ఇక్కడ ఎటువంటి జంజాటం యొక్క విషయాలు లేవు. మధుబనంలో కర్మ బంధనాలే లేవు. బయట ఉండడం ద్వారా అందరితోనూ తోడు నిభాయించాల్సి ఉంటుంది. లేకపోతే గొడవలు జరుగుతాయి. సెంటర్లలో ఉంటాయి. ఆ కర్మ బంధనాలు లేవు, వీళ్ళన్నీ వదిలేస్తున్నారంటారు. కావున అందరికీ ధైర్యాన్ని ఇస్తారు. ఇందులో చాలా గుప్తమైన పురుషార్థం కావాలి. ఎవరు స్మృతిలో అంతగా కష్టపడడం లేదు, బాబా చెప్పినంతగా కష్టపడడం లేదు. గుప్తంగా స్మృతిలో ఉంటే బాబా ఆజ్ఞానుసారంగా కూడా నడుచుకోగలరు. దేహాభిమానం కారణంగా బాబా డైరెక్షన్ పైన కూడా నడవరు. చార్టుని తెలియచేసినట్లయితే ఎంతో ఉన్నతి జరుగుతుంది. ఈ విధంగా ఎవరు చెప్తున్నారు? శివబాబా. టీచర్ పని బాబా అంటారు, టీచర్ పని చెప్తే చేసుకొని వస్తారు కదా హోంవర్క్. కానీ ఇక్కడ మంచి పిల్లలను కూడా మాయ తినేస్తుంది, మాయ చెయ్యనివ్వదు. మంచి పిల్లలు చార్ట్ బాబా వద్దకు వచ్చినట్లయితే వారు ఏ విధంగా స్మృతిలో ఉంటున్నారో బాబా చెప్పగలరు. ఆత్మలైన మనం ఒక్క ప్రియునికి ప్రేయసీలైన ఆ దైహికమైన ప్రేయసీ ప్రియులు అనేక రకాలుగా ఉంటారు. మీరు చాలా పాత ప్రేయసీలు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా కావాలి. ఎంతో కొంత సహించాల్సి ఉంటుంది. మాకన్నీ తెలుసు అని భావించకూడదు. బాబా ఎముకలను ఇచ్చేయండి అని అయితే అనరు కదా. మంచి ఆరోగ్యవంతంగా ఉండండి, తద్వారా సేవను కూడా బాగా చేయగలరు. రోగగ్రస్తంగా అయితే అలాగే ఉండిపోవాల్సి ఉంటుంది. సేవ చేయకుండా సేవ తీసుకోవాల్సి పడుతుంది కదా. కొందరు అర్థం చేయించేందుకు హాస్పిటల్స్కి కూడా వెళ్తారు. అప్పుడు డాక్టర్లు వీరు ఫరిస్తాలు అని అంటారు. చిత్రాలను తమతో పాటు తీసుకెళ్ళాలి. ఎవరైతే ఇటువంటి సేవలను చేస్తారో వారిని దయాహృదయులు అంటారు. సేవ చేస్తే ఎవరో ఒకరు వెలువడుతూ పోతారు. చేస్తూ ఉంటే ఎవరో ఒకరు వస్తారు. ఎంతెంతగా స్మృతి శక్తిలో ఉంటారో అంతగా మానవులను ఆకర్షిస్తారు. ఇందులోనే శక్తి ఉంది. పవిత్రతయే ముఖ్యమైనది. మొదట పవిత్రత, తర్వాత సుఖము, శాంతి, సంపద. స్మృతి శక్తి ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. ఆ తర్వాత జ్ఞానశక్తి. స్మృతిలో బలహీనంగా కాకండి. స్మృతిలోనే విఘ్నాలు కలుగుతాయి. స్మృతిలో ఉండడం ద్వారా మీరు పవిత్రంగా అవుతారు మరియు దైవీ గుణాలు కూడా వస్తాయి. బాబా మహిమ గురించి అయితే మీకు తెలుసు కదా. బాబా ఎంత మహిమ చేస్తారు. 21 జన్మల వరకు మిమ్మల్ని సుఖానికి అర్హులుగా తయారు చేస్తున్నారు. పిల్లలారా, ఇప్పుడు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. బాబా ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా, దుఃఖాన్ని ఇస్తే దుఃఖంతోనే మరణిస్తారు. కొంతమంది పిల్లలు డిస్సర్వీస్ చేసి తమకు తామే శాపం చేసుకుంటారు. ఇతరులను ఎంతగానో విసిగిస్తారు. చెడ్డ బిడ్డలుగా ఉంటే తమని తామే శాపితం చేసుకుంటారు. డిసర్వీస్ చేయడం ద్వారా పూర్తిగా కింద పడిపోతారు. వికారాలలో పడిపోయి క్రోధం లేకొచ్చి చదువు వదిలేసే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. బాబా దగ్గర రకరకాలు ఉన్నారు కదా.
అనేక రకాలైన పిల్లలు ఉన్నారు. ఇక్కడి నుండి రీఫ్రెష్ అయి వెళ్తే తమ తప్పుకి పశ్చాత్తాపడతారు. అయినా పశ్చాత్తాపం ద్వారా ఎటువంటి క్షమాభిక్ష లభించదు. మిమ్మల్ని మీరే క్షమించుకోండి అని బాబా చెప్తున్నారు. అంతే కదా, చేసిన దానికి రిటర్న్ తప్పకుండా లభిస్తుంది. కర్మలేకి వచ్చేసినామంటే ఆ కర్మ నుంచి రక్షించుకోవాల్సిందే. శిక్ష అయినా పడుతుంది. ఆ కర్మ నుంచి దూరం కావాలంటే యోగమైనా చేయాలి. ఎవరిని బాబా క్షమించరు. ఇది చదువు కదా, బాబా చదివిస్తారు. పిల్లలు తమపైన తాము కృప చూపించుకోవాలి. మంచి నడవడికను అలవర్చుకోవాలి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మంచిగా మెల్లగా మెత్తగా ఏమేం చేయాలి మనం అనేదంతా చెప్తున్నారు. మంచి నడవడికను అలవర్చుకోవాలి. బాబా రిజిస్టర్ తీసుకురమ్మని బ్రాహ్మణికి చెప్తారు. ఒక్కొక్కరి సమాచారాన్ని విని వారికి అర్థం చేయించడం జరుగుతుంది. దాంతో బ్రాహ్మణి రిపోర్ట్ ఇచ్చింది అని భావిస్తారు. దాంతో ఇంకా ఎక్కువ డిస్సర్వీస్ చేయడం మొదలు పెడతారు. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎవరి గురించైనా మనం పెద్దోళ్ళకి చెప్పినాము అట్లన్నా వాళ్ళు సర్దుకుంటారేమో, మారతారేమో అని పెద్దోళ్ళకి చెప్తే పెద్దోళ్ళు ఏమైనా సైగ చేస్తే మారిపోతారేమో అనుకుంటే ఇంకా ఎక్కువ చేస్తారు. అట్లా వాళ్ళు కూడా ఉన్నారు పుణ్యాత్ములు. మా రిపోర్ట్ అక్కయ్య చెప్పింది వాళ్ళకు, అందుకే వాళ్ళు అట్లా చేస్తున్నారు అనుకుంటారు. దాంతో ఇంకా ఎక్కువ డిస్సర్వీస్ చేస్తారు. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. మాయ చాలా పెద్ద శత్రువు. కోతుల నుండి మందిరానికి యోగ్యులుగా కానివ్వదు. అనేక ఆటంకాలు ఇస్తుంది. ఉన్నత పదవిని పొందేందుకు బదులుగా ఇంకా పూర్తిగా కింద పడిపోతారు. దాంతో మళ్ళీ ఎప్పుడు పైకి లేయలేరు, చనిపోతారు బాబా బిడ్డ నుంచి. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. విశ్వాధిపతులుగా కావడం సాధారణమైన విషయమా ఏమైనా? పదే బాబా అర్థం చేస్తున్నారు. గొప్ప వ్యక్తుల పిల్లలు ఎంతో రాయల్టీగా నడుచుకుంటారు. తమ తండ్రి పరువు పోకూడదని భావిస్తారు. మీ తండ్రి ఎంత గొప్పవారు, కానీ నీవెంత చెడ్డ బిడ్డవు అని అంటారు. నీవు నీ తండ్రి పరువుని పోగొట్టేశావు అంటారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ తమ పరువుని పోగొట్టుకుంటారు. ఎన్నో శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. బాబా వార్నింగ్ చేస్తున్నారు. పిల్లలారా, చాలా అప్రమత్తంగా నడుచుకోండి. జైలు పక్షుల్లాగా కావద్దండి. జైలు పక్షుల్లా కూడా ఇక్కడే ఉంటారు. సత్యుగంలో ఎటువంటి జైలు ఉండదు. బాగా చదువుకొని ఉన్నత పదవిని పొందాలి. బాబా అందుకే చెప్తున్నారు, ధారణ చేసే విషయాలు ఇవన్నీ. బాగా చదువుకోవాలి, ఉన్నత పదవిని పొందాలి. పొరపాట్లు చేయకండి, ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. స్మృతి యాత్రలో నడవండి, స్మృతియే ఉపయోగపడుతుంది. ప్రదర్శనలో కూడా ఈ ముఖ్యమైన విషయాన్నే అర్థం చేయించండి. బాబా స్మృతి ద్వారానే మనం పావనంగా అవుతాం. అందరూ పావనంగా అవ్వాలనుకుంటారు. ఇదంతా పతిత ప్రపంచం. సర్వులకు సద్గతినిచ్చేందుకు ఒక్క బాబానే ఈ సృష్టిలో వచ్చారు. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు. బ్రహ్మ పేరును కూడా చెప్తారు. దేవీ దేవత ధర్మానికి నిమిత్తమైన బ్రహ్మను కూడా సద్గతి దాత అని అనడానికి వీల్లేదు. ఆయనకి కూడా సద్గతినిచ్చేవాళ్ళు శివుడే కదా. అదే బాబా అంటున్నారు, సర్వుల సద్గతి దాత ఒక్క బాబాని. ఆయనే వచ్చి దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. బ్రహ్మ విష్ణు శంకర్ల పేర్లైతే విన్నారు. త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు. ఇతడు కూడా గురువు కాదు. బ్రహ్మ బాబా గురువు కాదు, శివబాబానే గురువు. బ్రహ్మ, గురువు విష్ణువు, గురుదేవో మహేశ్వర అంటారు. బ్రహ్మ విష్ణువులు శంకర్ల పేరైతే ఉంది కదా. త్రిమూర్తి బ్రహ్మ అంటారు. ఇతడు కూడా గురువు కాదు, గురువు ఒక్కరే, సద్గురువు. వారి ద్వారా మీరు ఆత్మిక గురువులుగా అవుతారు, మాస్టర్ గురువు. మిగిలిన వాళ్ళంతా ధర్మస్థాపకులు. స్థాపకులకు సద్గతి దాత అని ఎలా పిలుస్తారు? వాళ్ళే దుర్గతిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఎట్లా సద్గతిని ఇస్తారు? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన చాలా గుహ్యమైన విషయాలు. ఇతర ధర్మస్థాపకులు కేవలం ధర్మస్థాపన చేస్తారు. వారి వెనుక పరంధామం నుండి అందరూ ఆ ధర్మం వాళ్ళే వచ్చేస్తారు. వారు ఎవరిని తిరిగి వాపస్ తీసుకెళ్ళలేరు. ధర్మస్థాపకులు వారు పునర్జన్మలోకి రావాల్సిందే. ఇది అందరి కోసం ఇచ్చే వివరణ. ఒక్క గురువు కూడా సద్గతి కోసం లేరు. గురువు పతిత పావనుడు ఒక్కరే.
తానే సర్వుల సద్గతి దాత, ముక్తి ప్రదాత. మా గురువు ఒక్కరే, వారే సద్గతినిస్తారు. శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్తారు. సత్యుగ ఆదిలో చాలా కొద్దిమంది ఉంటారు. అక్కడ ఎవరి రాజ్యం ఉండేదో వారి చిత్రాలైతే చూపిస్తారు కదా, భారతవాసులే అంగీకరిస్తారు. వీరు స్వర్గానికి అధిపతులు అని, స్వర్గంలో వారి రాజ్యం ఉండేదని దేవతల పూజారీలు వెంటనే ఒప్పుకుంటారు. దేవతల పూజారీలు ఎందుకు ఒప్పుకోరు? దేవతలు స్వర్గంలో ఉండేది దేవతలే కదా, అంటే మనం కూడా అక్కడే ఉంటాం కదా, అందుకు తొందరగా ఒప్పుకుంటారు. అప్పుడు మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడ ఉండేవి? తప్పకుండా నిరాకార ప్రపంచంలోనే ఉంటాయి. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు మీకేమీ తెలీదు. ఇప్పుడు మీ బుద్ధిలో చక్రం తిరుగుతోంది. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు జ్ఞానం యొక్క ప్రాలబ్ధం పూర్తి అవుతుంది. కావున మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమవుతుంది. ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం రావాలి. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాం. పాత ప్రపంచం నుంచి మీ మనస్సు దూరం కావాలి. అక్కడ భర్త, పిల్లలు మొదలైన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే ఉంటారు. బేహద్దు తండ్రి మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. మరెంత ఖుషి ఉండాల. విశ్వాధిపతులుగా అయ్యే పిల్లల ఆలోచనలు ఎంత ఉన్నతంగా మరియు నడవడిక ఎంత రాయల్గా ఉంటుంది. భోజనం కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. చాలామందికి తిండి వైపు కూడా బుద్ధి వెళ్తూ ఉంటుంది. ఎన్ని రకరకాలు కావాలంటారు బాబా, డిఫరెంట్ మెంటాలిటీ. బాగా వినండి, బాగా అర్థం చేసుకోండి, ధారణ చేయండి. భోజనం కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఏం పని ఉంది, ఎందుకంత ఎక్కువగా తినాలి? చాలామందికి తిండి వైపు కూడా బుద్ధి వెళ్తుంది. పిల్లలైన మీలో విశ్వాధిపతులుగా అయ్యే సంతోషం ఉంది. సంతోషానికి మించిన మందు లేదు. ఇటువంటి సంతోషంలో సదా ఉంటే ఆహార పానీయాలు కూడా చాలా తక్కువైపోతాయి. అది బాబా యొక్క స్మృతి యొక్క ఖుషీలో, ఈశ్వరీయ జ్ఞానం యొక్క నశాలో, సేవలో బిజీగా ఉంటే భోజనం కూడా తగ్గిపోతుంది. ఎక్కువగా తినడం ద్వారా భారీ అయిపోతారు. చూస్తున్నారా? ఆ పైన కునికి పాటలు వస్తాయి, తూగుతూ ఉంటారు. మళ్ళీ బాబా నిద్ర వచ్చేసింది అంటారు. భోజనం సదా ఒకేలాగా ఉండాలి. మంచి రుచికరమైన భోజనం ఉంటే ఎక్కువగా తినేయడం కాదు. అన్నీ చెప్తారు, చిన్న పిల్లలకు చెప్పినట్లు చెప్తారు బాబా. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం, మనము దుఃఖహర్త సుఖకర్త అయిన బాబా పిల్లలం. కావున మనం ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. డిస్సర్వీస్ చేసి మనల్ని మనం శపించుకోకూడదు. డిస్సర్వీస్ చేసి మనల్ని మనం శపించుకోకూడదు. మన ఆలోచనలను చాలా ఉన్నతంగా, రాయల్గా ఉంచుకోవాలి. దయాహృదయులుగా అయి సేవలో తత్పరులై ఉండాలి. తినడం తాగడంలో అత్యాశను వదిలేయాలి. ఆశ ఉండద్దని లేదు బాబా, అత్యాశ ఉండకూడదు. వరదానం, నిజాయితీగా స్వయంని తండ్రి ముందు స్పష్టంగా ఉంచుకొని ఉన్నత కళల యొక్క అనుభవీలుగా కండి. స్వయం ఎవరో ఎలాంటి వారో అలాగే తండ్రి ముందు ప్రత్యక్షంగా ఉండాలి. ఇదే ఎక్కే కళకు ఆధారం మరియు అతిపెద్ద సాధనం.
బుద్ధిలో అనేక రకాల భారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమాప్తం చేసేందుకు సహజమైన యుక్తి ఇదే. నిజాయితీగా స్వయంను బాబా ముందు స్పష్టం చేసుకోవాలి, అనగా పురుషార్థ మార్గాన్ని స్పష్టం చేసుకున్నట్లు. ఎప్పుడైనా తెలివితో మన్మతము పరమతములతో కూడిన ప్లాన్ తయారు చేసి తండ్రి లేదా నిమిత్తమైన ఆత్మల ముందు ఏదైనా విషయం ఉంచితే అది నిజాయితీ కాదు. నిజాయితీ అంటే తండ్రి ఎవరో ఎలాంటి వారో అలాగే పిల్లల ముందు ఏ విధంగా ప్రత్యక్షమయ్యారో అలా పిల్లలు కూడా తండ్రి ముందు ప్రత్యక్షం కావాలి. నిజాయితీ అంటే ఎంత లోతైన డెఫినేషన్ చెప్తా ఉన్నారు. విశ్వాసం లేదా నిజాయితీ. స్లోగన్: ఎవరైతే సదా సర్వస్వ త్యాగి స్థితిలో ఉంటారో వారే సత్యమైన తపస్వీలు. అవ్యక్త సూచన: సంకల్ప శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా కండి. వర్తమానం భవిష్యత్తుకు దర్పణం. వర్తమానం యొక్క స్థితి ద్వారా అనగా దర్పణం ద్వారా మీ భవిష్యత్తు స్పష్టంగా చూసుకోవచ్చు. భవిష్య రాజ్యాధికారులుగా అయ్యేందుకు వర్తమానంలో నాలో కంట్రోలింగ్ పవర్ ఎంత ఉంది ఇది చెక్ చేసుకోండి. ముందుగా విశేష కార్యకర్తలైన మీ సూక్ష్మశక్తులైన సంకల్ప శక్తి పైన బుద్ధి పైన పూర్తి అధికారం ఉన్నట్లయితే అప్పుడు భవిష్యత్తు ఉజ్వలంగా తయారు చేసుకోగలరు. ఇంత ప్రాక్టికల్ విషయాలు చెప్తారు బాబా. దాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తే జీవితం ఎంత శ్రేష్టంగా అయిపోతుంది, రాయల్గా అయిపోతుంది, సుఖీగా అయిపోతుంది, దేవతలుగా. ఏం పెద్ద కష్టమేమీ అనిపించదు. ఓకే, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.